శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 45వ శ్లోకము. పరమశివుని పాదాల జంట అనే పక్షిగూటిలో తన మనస్సు అనే పక్షిని విహరింపుమని శంకరులు ఈ శ్లోకంలో తన మనస్సుకు హితోపదేశం చేశారు. ఛందస్యాఖి శిఖాన్వితైర్ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాది నిఖేద భేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకరపాద పద్మయుగళీ నీడే విహారం కురు. ఈ శ్లోకమునకు భావము: మనస్సు అనే పక్షి శ్రేష్టమా, వేదములు అనే వృక్షాగ్రములందు ఉన్నట్టి పక్షి శ్రేష్టములతో సేవింపబడేది, వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణ వర్యులచే సేవింపబడేది, స్థిరమైనది, సౌఖ్యాన్ని కలిగించేది, దుఃఖాన్ని తొలగించేది, అమృతసారములైన ఫలాలతో ఒప్పేది, అమృతప్రాయమైన మోక్షానందముతో ప్రకాశించేది అయిన శివుని పాదపద్మయుగం అనే గూటియందు సర్వదా విహరించు. వ్యర్థ సంచారాలు విడిచిపెట్టు. ఇతరులతో నీకు పని ఏముంది? శంకరులు తన మనస్సును ఇలా ప్రబోధించారు. ఓ మనస్సు అనే పక్షి, నీకు నీడ కోసం ఒక మంచి గూడు కావాలి. ఆ గూడులో అన్ని సుఖాలు ఉండాలి. అటువంటి గూడు కోసం అక్కడ ఇక్కడ వ్యర్థంగా తిరగకు. శంకరుని పాదపద్మాలు అనే గూడు నీ కోసం సర్వ వస్తువులతో సిద్ధంగా ఉంది. నీవు అందులో విహరించు. శంకర పాదపద్మాలు అనే గూడు శాశ్వతమైనది, అనగా ఎన్నటికీ చెడనిది. ఇంతకు ముందే ఆ గూట్లోకి వేదవృక్షాల కొమ్మల చివుళ్లను ముట్టిన ద్విజవరములు చేరి ఉన్నాయి. ఆ గూడు సౌఖ్యంగా ఉంటుంది, దుఃఖాన్ని పోగొడుతుంది. అమృతసారములైన ఫలాలు అక్కడ దండిగా ఉన్నాయి. కాబట్టి పనికిమాలిన తిరుగుళ్ళు మాని ఈశ్వర పాదపద్మములు అనే ఆ గూటిలో చేరుకో. ఓ మనస్సా, శంకర పాదపద్మాలను ఆశ్రయించు. గొప్ప విద్యావేత్తలు, వేదాంత మర్మాలను తెలిసినవారు ఇప్పటికే అక్కడకు చేరుకొని హాయిగా ఉన్నారు. అది శాశ్వతమైనది, అది సౌఖ్యాలను కలిగించేది, సంసార దుఃఖాన్ని నశింపచేసేది. దాని నిండా జ్ఞాన వైరాగ్యాది ఫలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా ఏవేవో గూడులు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నా అవన్నీ దుఃఖ నిలయాలు. కాబట్టి ఆ గోళ్ల వైపు మరలి బ్రతుకును వ్యర్థం చేసుకోవద్దు. ఈ శ్లోకంలో మనస్సును పక్షిగాను, పరమేశ్వరుని పాదాలను గూడుగాను శంకరులు వర్ణించారు. సామాన్యంగా పక్షి ఆహారం కోసం అటు ఇటు తిరిగి శ్రమపడుతుంది. దానికి మంచి ఆహారంతో నిండిన గూడు దొరికితే ఆహారం కోసం శ్రమపడవలసిన పని ఉండదు. అలాగే మనస్సు తాను కోరుకున్న వస్తువులను పొందడానికై అనేక అవస్థలు పడుతుంది. మనస్సుకు మంచి సౌఖ్యం కలిగించే చోటు దొరికితే అది ఇతర విషయాల కోసం బాధపడనక్కర్లేదు. తన మనస్సునకు శంకరులు అటువంటి స్థానాన్ని ఈ శ్లోకంలో చూపించారు. అదే ఈశ్వర పాదద్వంద్వము. అది సుఖములకు నిలయము. సమస్త ఫలాలు అక్కడ సిద్ధిస్తాయి. కాబట్టి అక్కడ విశ్రమించి సుఖంగా ఉండమని, వృధాశ్రమ పొందవద్దని తన మనస్సుకు వారు హితోపదేశం చేశారు. ఈ విషయంలో శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు చక్కని విషయం తెలిపారు. మనము ఎవరి నుండైనా ఏదైనా పనిని సాధించాలనుకుంటే ముందు మంచి మాటలు చెప్పి వారి నుండి పని సాధించుకుంటాం. వారు ఆ పని చెయ్యకపోతే వారిని తిరిగి బ్రతిమలాడతాం. దానికి వారు లొంగకపోతే వారి కాళ్ళు పట్టుకొని వారిని కనికరించమంటాం. దానితో వారి మనస్సు కరిగి తప్పక ఆ పని వారు చేసి పెడతారు. సామాన్యులే అలా పాదాలు పట్టుకుంటే కరుణించగాలేనిది కరుణాసముద్రుడైన శివుని పాదాలు శరణు వేడితే కానిది ఉండదు కదా. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.